మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్రులు అధికంగా గెలిచే అవకాశం ఉందని, దాదాపుగా 8 నుంచి 10 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని జోస్యం చెప్పారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, లగడపాటి రాజగోపాల్ ఇవాళ ఆసక్తికరమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని బయటకు వచ్చినటువంటి లగడపాటి రాజగోపాల్ మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతున్న నేపథ్యంలోనే తెలంగాణ సంబంధించిన ఎన్నికల సర్వే ఎలా ఉంది అనేటువంటి అంశాన్ని కూడా మీడియా అడగడం, దీనికి సంబంధించి కూడా ఆయన రియాక్ట్ అయినటువంటి పరిస్థితి. సో అందులో భాగంగానే ఈసారి ఏదైతే తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కొంచెం ఆ పరిస్థితులు చూసినప్పుడు ఇండిపెండెంట్లకు కూడా బాగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 8 నుంచి 10 మంది కూడా గెలవబోతున్నట్లుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే అన్ని అంశాలని కూడా ఆయన ప్రస్తావించలేదు. తొలుత ముఖ్యంగా ఇద్దరు సంబంధించినటువంటి అంశాలను మాత్రం ఆయన డైరెక్ట్ గా ప్రస్తావించడం కూడా జరిగింది. ఇందులో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి నారాయణపేట నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా శివకుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. సో ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం ప్రయత్నం చేశారు. టికెట్ రాని నేపథ్యంలో ఆయన బిఎల్ఎఫ్ నుంచి కూడా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి. సో శివకుమార్ రెడ్డికి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అలానే ఆదిలాబాద్ బోధ్ నియోజకవర్గం నుంచి కూడా జాదవ్ అనిల్ కుమార్ గెలిచే ఛాన్స్ ఉందనేది కూడా ఆయన స్పష్టం చేశారు. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ట్రై చేసినటువంటి వ్యక్తి. టికెట్ లభించకపోవడంతో ఆయన బరిలో కూడా ఉన్నారు. సో వీళ్ళిద్దరికీ కూడా అవకాశాలు ఉన్నాయి అనేది చెప్పడం జరిగింది. సో ఇదే విధంగా ఇంకా దాదాపు 10 మంది వరకు కూడా ఈసారి గెలిచే ఛాన్స్ ఉందనేది లగడపాటి చెప్తున్నటువంటి కామెంట్స్. ఎందుకంటే లగడపాటి గతంలో కొన్ని సర్వేల విషయం కావచ్చు, రాజకీయ పరిణామాల పైన ఆయన చేసే సర్వేల మీద కూడా కొంత ఆసక్తి కూడా ఉంటుంది. ఆయన పేరు మీద కూడా చాలా సర్వేలు సోషల్ మీడియాలో తిరగడం, అవన్నీ వాటిని కొన్నింటిని ఆయన ఖండించడం, ఇలా రకరకాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ 2 అంశాలను కూడా లగడపాటి ప్రస్తావించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నది. అయితే శ్రీహరి, మరి ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో లగడపాటి చేసిన వ్యాఖ్యలను మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? సో దీని వ్యాఖ్యలను కూడా భిన్నమైనటువంటి ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయి. సో ఎవరైతే కొంత ఇండిపెండెంట్ గా బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఈ అంశం కొంత బూస్ట్ ఇచ్చే అంశం అని చెప్పచ్చు. దానికి తోడు చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీలో టికెట్లు లభించకపోవడం, అంటే పొత్తులు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణ నేపథ్యంలో కొంతమందికి అవకాశం కూడా లభించలేదు. సో అట్లాంటి వారిలో గట్టిగా బరిలో పోటీ ఇస్తున్నటువంటి వారిలో స్వతంత్రులు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా రెబల్స్ గా బయటకు వెళ్లి వారు బిఎస్పీ కావచ్చు, బిఎల్ఎఫ్ కావచ్చు, ఇలాంటి టికెట్లను ఆశించి పోటీలో ఉన్నారు. సో కాబట్టి ఈ ప్రభావం కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూస్తారా ఏంటి అనేటువంటి దాన్ని చెప్పడం ఒక చర్చ జరుగుతుంది. అయితే టీఆర్ఎస్ వర్గాల నుంచి కూడా దీనిపైన అయితే ఇది కరెక్ట్ కాదు, కావాలని కుట్రపూరితమైనటువంటి అంశంగా దీన్ని వాళ్ళు చూస్తున్నారు. లగడపాటి రాజగోపాల్ ఉద్దేశపూర్వకంగానే మరొకసారి కుట్ర చేస్తున్నటువంటి క్రమంలోనే ఇలాంటి లీకులు కూడా ఇస్తూ రాజకీయ సమీకరణలను కొంత ప్రభావితం చేసే ప్రయత్నం జరుగుతోందనేటువంటి అభిప్రాయం టీఆర్ఎస్ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. మహాకూటమి వర్గాల నుంచి మాత్రం ఈ యొక్క కామెంట్స్ కొంత అనుకూలించే అంశంగా వారు భావిస్తున్న పరిస్థితి. సో కాబట్టి లగడపాటి చేసినటువంటి కామెంట్స్ పైన భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైట్ శ్రీహరి, థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్స్. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్రులు అధికంగా గెలిచే అవకాశం ఉందని, దాదాపుగా 8 నుంచి 10 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని జోస్యం చెప్పారు. అందరూ కూడా మొత్తం అంటే ఒక రాష్ట్రం కాదు, 2 రాష్ట్రాలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి. సో అందుకని కొంత ఉత్కంఠత కూడా ఉంది. ఎందుకంటే అది మిగతా అన్ని వివరాలు 7వ తారీఖు చెప్తాను. తెలంగాణ ఎన్నికల సాగుతుంది. అక్కడ అందరూ ఉత్కంఠతతో ఆసక్తితో చూస్తూనే ఉన్నారు.
నేను పరిశీలించిన అంశాలు అనేకం ఉన్నాయి. అందులో ముఖ్యంగా నేను ఊహించలా తెలంగాణ ప్రజానీకమ్మ వాళ్ళు నిజంగా అభినందనీయం. ఎందుకంటే అనేక ప్రలోభాలకి పార్టీ బలాబలాలకు కూడా లొంగకుండా మొట్టమొదటిసారిగా అనేక మంది స్వతంత్రుల్ని ఇండిపెండెన్స్ని ఎన్నుకోబోతున్నట్టుగా మంచనాలు చేసింది. నిజంగా ఆశ్చర్యం వేసింది. ఇంతమంది ఇండిపెండెంట్ కలవటం ఏంటా? ఎందుకంటే ఎప్పుడు ఒకటో ఇద్దరో కలుస్తుంటారు. మొట్టమొదటిసారిగా తెలంగాణలో ప్రలోభాలకు లొంగకుండా పార్టీ బలాబలాలకు లొంగకుండా ఇండిపెండెన్స్ గెలిపిస్తారంటే వాళ్ళ మనసులో ఏముందో అన్నది ఇంకా మేము అంచనా వేస్తూనే ఉన్నాం. అనేక మంది ఇండిపెండెంట్ గెలుస్తున్నారు. ఆ ఇండిపెండెంట్ పేర్లు కూడా, ఎందుకంటే నేను కూడా ఇండిపెండెంటే, నాకే పార్టీ లేదు. ఆ పేర్లు కూడా 7 కంటే ముందే ఇండిపెండెంట్ గెలిచే పేర్లు చెప్పదలుచుకున్నాను. రోజుకు 2 పేర్లు చెప్పదలుచుకున్నాను. సరే, ఇక్కడికి వచ్చాను కాబట్టి మీ ముందు 2 పేర్లు చెప్పదలుచుకున్నాను. మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట నుంచి శివకుమార్ రెడ్డి ఇండిపెండెంట్గా గెలవబోతున్నాడు. అలాగే ఆదిలాబాద్ బోత్ ఎస్టీ నియోజకవర్గం, అక్కడి నుంచి ఇండిపెండెంట్గా జాదవ్ అనిల్ కుమార్ గెలవబోతున్నారు. ఇలా ఇంకా అనేక మంది ఇండిపెండెంట్లు తెలంగాణ గెలుస్తున్నారు. ఎందుకంటే అయితే రాజకీయ పార్టీల గురించి మాట్లాడటం బాగుండదు. నేను ఏ రాజకీయ పార్టీలో లేను, ఏ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి ఇండిపెండెంట్ అంటే వాళ్ళు రెబల్స్, నేను రెబలే. సో రెబల్స్ కాబట్టి నాకు ఆనందంగా ఉంది. తెలంగాణ ప్రజానీకం ఈ విధంగా రెబల్స్ని ఇండిపెండెంట్ గెలిపించడం, ప్రలోభాలు లొంగకుండా చేయడం నిజంగా వందనం, అభినందనం చేయడం. 8 నుంచి 10 దాకా గెలిచే అవకాశం ఉంది. నేను 7వ తారీఖు చెప్తాను. అంటే ఎందుకంటే అంతకంటే ఎక్కువ ఏంటంటే ఇప్పుడు ఏ రాజకీయం మాట్లాడినా, ఏ రాజకీయ పార్టీ బలాబలాలు చెప్పినా, ఏ రాజకీయ పార్టీ పక్క భవిష్యత్తు చెప్పినా కూడా మళ్ళీ నేను కాంట్రవర్సీలోకి వెళ్ళిపోతాను. ఇండిపెండెన్స్ అంటే ఎవరికి సంబంధించిన వాళ్ళు కాదు. ఇండిపెండెన్స్ ప్రజలు ఎన్నుకున్నారంటే నిజంగా వాళ్ళకి ఎంతో ప్రజాబలం ఉన్నట్టే. ఆ ప్రజాబలం ఉన్న నాయకుల పేర్లు చెప్పడానికి సంకోచం లేదు. అది ఏ పార్టీకి కూడా వ్యతిరేకం కాదు. కాబట్టి నేను మీకు గుడి మీద మీ అందరూ అనేక సందర్భాలుగా మేము అడుగుతుంటే ఏం చెప్పలేకపోతున్నాను. కాబట్టి సో మీ ద్వారా కూడా తెలియజేస్తాను. ఆ 2 ఇండిపెండెంట్ గెలుస్తారు. అలాగే ఇంకా అనేక మంది ఇండిపెండెంట్ ఉన్నారు. వీలైతే ప్రతిరోజు 2 ఇండిపెండెంట్ పేర్లు కూడా చెప్తాను.